BXO అంటే ఏంటి? బెల్నైటిస్ జీరోటికా ఆబ్లిటరన్స్. ఈ డిసీజ్ గురించి చాలా మందికి తెలీదు. బట్ వెరీ డేంజరస్ డిసీజ్. ఎందుకు అంటే ఈ BXO క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు కానీ చాలా ఎక్కువ. రెండవది, BXO వచ్చిన వాళ్ళకి ఆ ముందలున్న చర్మం, ఏదైతే అంగం యొక్క ముందలున్న చర్మం ఉంటుందో అది మొత్తం అతుక్కపోతుంది. వాళ్ళకు చూడ్డానికి అంగం యొక్క షేప్ కానీ, అంగం యొక్క గ్లాండ్స్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ పాడైపోతాయి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, TRH హాస్పిటల్. సో BXOని ఎలా గుర్తుపట్టాలి అంటే, అంగం యొక్క ముందలన చర్మము వైట్ కలర్ అంటే హైపోపిగ్మెంటెడ్గా కలర్ చేంజెస్ ఉంటే, అది మీరు జస్ట్ కలర్ చేంజెస్ అనుకుంటున్నారు, కానీ అది BXO. అంటే మామూలుగా బొల్లి అంటుంటాము, విటిలిగో అంటుంటాము. ఇట్లాంటి వాటికి ఏమవుతుందంటే అక్కడున్న ఇన్ఫ్లమేషన్ వలన, ఆటోఇమ్యూన్ డిజీజ్ వలన అక్కడున్న కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఎలాస్టిసిటీ పాడైపోయి స్లోగా ఆ చర్మం అనేది కింద అటాచ్మెంట్ అయిపోతూ ఉంది, అతుకులు అయిపోతాయి. ఇవి ఎంత గట్టిగా అతుక్కుంటాయి అంటే చివరికి సర్జరీ చేయడానికి కొన్నిసార్లు ఇంపాసిబుల్ ఉంటుంది. ఈవెన్ లోపలికి వెళ్ళడానికి కూడా పాసిబుల్ కాదు. మొత్తం అడేరుగా గట్టిగా అతుక్కపోతుంది. మనం దాన్ని తీయనికే పోతే ఆ గ్లాండ్స్ ఏది చర్మం మీద గుర్తుపట్టడానికి రాదు. షేప్ మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి అంగం యొక్క ముందలున్న చర్మము అతుక్కపోవడం వల్ల, అంతేకాకుండా ఆ BXO అనేది అంగానికి కూడా అటాక్ అవ్వడం వల్ల మెల్లగా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరిన్ పోసుకునే హోల్ ఉంటుంది కదా, మియేటస్ ఓపెనింగ్ అంటారు కదా, ఆ మియేటల్ ఓపెనింగ్ కూడా చిన్నగా అయిపోయి సన్నగా అయిపోయి వాళ్ళు దారి సన్నగా అయిపోవడం వల్ల మూత్రానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈవెన్ వీర్యం, సెమెన్ బయటికి రాదు. ఇట్లాంటి వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్ కోర్స్ చేయడానికి కూడా వెరీ డిఫికల్ట్ ఉంటుంది అన్నట్టు. సో మనం ఏమనుకుంటామంటే ఏదో బయట బొల్లి వచ్చినట్టు అక్కడ కూడా బొల్లి వచ్చినట్టుంది, విటిలిగా వచ్చింది, చర్మం కలర్ చేంజ్ అయితే ఏమవుతుంది అని అనుకుంటాం. బట్ దాన్నే BXO అంటాం. ఇది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి BXO వచ్చిన వాళ్ళు డెఫినెట్గా అంగం యొక్క ముందలున్న చర్మాన్ని ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా మనం తీసేసుకోవాలి. తీసేసుకోకపోతే మొత్తం రేపు అతుక్కపోతే కనుక సర్జరీ కూడా పాసిబుల్ కాదు. సో ఇట్లా BXO వచ్చిన వాళ్ళకి సర్జికల్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే సర్కంసిషన్, సుంతి ఆపరేషన్ అంటాం. ఎప్పుడైతే మీరు అక్కడ కలర్ చేంజ్ చూసారో ఇమ్మీడియట్గా సర్కంసిషన్ చేయించుకోవాలి. దీనికి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే కంప్లీట్ పెయిన్లెస్, స్టిచ్లెస్, బ్లడ్లెస్ సర్జరీ, స్టేప్లర్ అనే సర్జరీ. దీనివల్ల మనం జస్ట్ చర్మాన్ని తీసేస్తాం అన్నట్టు. ఈ చర్మాన్ని తీసేయడం వల్ల మళ్ళీ అక్కడ వాళ్ళకు BXO వచ్చే అవకాశాలు కానీ, లేకుంటే యూరిన్ పోసుకునే హోల్ సన్నగా అయిపోవడం కానీ ఇట్లాంటి అవకాశాలు అనేవి ఉండవు. సో మీకు ఎవరికైనా ఇలాంటి కలర్ చేంజెస్ ఉంటే కనుక డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసేసుకోండి. ఒకవేళ మీకు సర్కంసిషన్ సర్జరీ కావాలంటే నేను TRHలో అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.